గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేస్తాను. వీటిని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 4 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందని చూపిస్తుంది. సో మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ ఉంది. సో 4 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తుందో అప్పుడు మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఇది అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ జోన్ కూడా ఉంది 4 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని. ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఇచ్చాను ఈ స్ట్రాటజీ గురించి. సో యూట్యూబ్ స్ట్రాటజీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని మార్కెట్ ఒకవేళ ఈ జోన్ దగ్గరికి వచ్చినా ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మీరు 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ సైడ్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ సైడ్ నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్ 4 అవర్ టైం ఫ్రేమ్లో. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాము మార్కెట్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉందో. సో 1 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మనకు ఇంపార్టెంట్ జోన్ ఆల్రెడీ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది ఈ జోన్కి. సో మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం కొద్దిగా రిస్కీ అవుతుంది. ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ 1 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని. బట్ ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. అండ్ సెకండ్ టైం కూడా మార్కెట్ మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వస్తుంది. బట్ ఎంట్రీ తీసుకుంటే రిస్కీ ఎంట్రీ అవుతుంది అది. సో ఇక్కడ ఎంట్రీ అవాయిడ్ చేయండి. మీరు ఎంట్రీ తీసుకునాలి అంటే ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ని బ్రేక్అవుట్ చేస్తుందో బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసినప్పుడు మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ తీసుకోవద్దు. కన్ఫర్మేషన్ తీసుకునే ఎంట్రీ తీసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను అందులో మీకు అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఈవెన్ వేరే జోన్స్ క్రియేట్ అయినా అండ్ ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలో కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని కూడా ఇదే జోన్ ఇంపార్టెంట్ ఉంది. ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ చేసిన తర్వాత మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నేను ఇంతకుముందు. సో ఈ గ్రీన్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు గోల్డ్లో. ఇంకా ఏం డౌట్ ఉన్నా నాకు డిఎం చేయండి. ఇది గోల్డ్. ఒకసారి మనం బీటీసీ చూద్దాం. బీటీసీ మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలంటే మీకు ఇంపార్టెంట్ జోన్స్ ఏవి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో జోన్ చాలా దూరం ఉంది, బట్ ఇంతవరకు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. పేషెన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఏ బిజినెస్లో అయినా, ఎస్పెషల్లీ మన స్టాక్ మార్కెట్లో అయితే అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత లాంగ్ టర్మ్ మార్కెట్లో మీరు ఉండగలుగుతారు. సో ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇది ఇంపార్టెంట్. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క డైలీ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు ప్రతిరోజు. చూడండి, చూసి దానికి తగినట్లు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్తో ట్రేడింగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.